రెడ్డి గారు కానీ మా హక్కులు ఆత్మగౌరవం కోసం పడుతుంటే కళ్యాణ్ గారికి ఏదో ప్రజలకు న్యాయం చేయాలని తప్పన ఉంది మనిషిలో. ఎవరు లాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు? శివశంకర్ గారు ఎవరు ఇస్తున్నారు రాంగ్ గైడెన్స్ అంటే చంద్రబాబు ఇస్తున్నాడు. ఎవడెళ్ళాడు కాళ్ళు పట్టుకోమని చెప్పని? చంద్రబాబుని మాత్రం ఏమన్నాడు ఈ క్యాండిడేట్? చంద్రబాబుని ఏమన్నాడు? పోలవరం ప్రాజెక్టులో కట్రా బాబు అని చెప్పంటే 2000 కోట్లు తీసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు చంద్రబాబు. ఏనాడని వెళ్ళి అడిగాడా ఈ క్యాండిడేట్? ఎందుకు ఇచ్చావు? రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు నుంచి డబ్బులు తీసి కాంగ్రెస్ పార్టీకి ఇస్తావు నువ్వు అని చెప్పని అడిగాడా? ఎందుకు అడగలేదు? నువ్వు కాంగ్రెస్ తొత్తువా? ఎత్తు సమస్యలుంటే ఎత్తు, అన్నీ ఎత్తు. నువ్వు పాలిటిక్స్లో లేవుగా. వాడు చేసిన అడ్డమైన పనులకు నువ్వు ఎందుకు ఎత్తట్లేదంటే నువ్వు సోల్డ్ అవుట్ పర్సన్వే కదా. పెద్ద మేధావి వర్గం ఎట్టయితావు నువ్వు? ఇట్లాంటి దరిద్రుల వల్లే తెలుగు ప్రజల్ని మోసం చేయగలుగుతున్నారు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వద్దు, స్పెషల్ ప్యాకేజ్ కావాలి, 5000 కోట్లు కావాలి, 4800 కోట్లు బిల్లు పంపించి ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నప్పుడు నువ్వేం చేశా? అట్లా తీసుకున్నావు అని చెప్పని అడగలాను చంద్రబాబుని? మా హక్కు మా హక్కు మా హక్కు. దేశంలో ఇంకెవరు లేరు. ఆంధ్ర కంటే దరిద్రంగా ఉన్నాయి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ కొంచెం పర్లేదు, వాళ్ళకి ఇక్కడ కొంచెం డబ్బులు ఉన్నాయి, అక్కడ మైన్స్ వాటి నుంచి వస్తాయి. బట్ వీటిలన్నిటికీ ఇంకా ఆంధ్ర కంటే పూర్గా ఉన్నాయి కదా. మరి రేపు వాళ్ళు గొడవ చేస్తే మేము ఇంకా ఎంత మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంది, మాకు కూడా స్పెషల్ స్టాటస్ కావాలి, నాన్న కూడా 2 రోజుల నుంచి అడుగుతున్నారు. మరి ప్రామిస్ చేశారంటే ఎవడు ప్రామిస్ చేశాడు నీకు? కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది. ఏమని? బిల్లులో ఉన్నదాన్ని తీసేసి నోటి మాట చెప్పింది. ఏది? బిల్లు నుంచి అసలు ఎందుకు తీసేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ స్టేటస్ బిల్లులో ఉంటే అది పాస్ కాదు, మిగతా స్టేట్లో ఒప్పుకోవట్లే. కాబట్టి మోసం చేసింది. ఎవరు మోసం చేసింది? ఆంధ్రప్రదేశ్ను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది అమలు చెయ్యలేని ప్రామిస్ అది స్పెషల్ స్టేటస్ అనేది. ఇప్పుడు నువ్వు స్పెషల్ స్టేటస్ అంటే నీకంటే పూర్గా ఉన్నది రాష్ట్రాలు, మాకు ఇంకా పూర్గా ఉన్నాయని చెప్పి గొడవ చేయరు. అసలు సౌత్ ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. ఇండిపెండెన్స్ తర్వాత యుద్ధాలు జరిగితే నార్త్లో ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీద బాంబులు పడితే మిజైల్స్ తోటి అటాక్ చేయొచ్చు. వాళ్ళకి మిజైల్స్కి అప్పట్లో ఉన్న మిజైల్ రేంజెస్కి అంత లేవు కాబట్టి సౌత్ ఇండియాలో ఇండస్ట్రీస్ అన్ని, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని సౌత్ ఇండియాలో పెట్టింది. రా మెటీరియల్ అంతేనేమో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి నార్త్ ఇండియా నుంచి వస్తాయి, బీహారు. ఒక పాలసీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇక్కడ పెడితే మేము ఎట్లా కంపీట్ చేయాలి, రేపు రా మెటీరియల్ ఏమో మాకు ఛత్తీస్గఢ్లో ఉందని చెప్పారంటే ఏం చేశారంటే నేను రా మెటీరియల్ ఇప్పుడు స్టీలు ఇట్లాంటి రా మెటీరియల్ ఏదైనా ఉంటాయో ఇండస్ట్రీస్కి కంట్రీ వైడ్ సేమ్ ఎక్కడ తయారు చేసినా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది, సేమ్ ప్రైస్కి అమ్మాలి అని చెప్పని చేశారు. అదే ఇప్పుడు రా మెటీరియల్ ఛత్తీస్గఢ్లో ఉందనుకోండి, అక్కడే చేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, అక్కడ పెట్టిన ఇండస్ట్రీస్కి బెనిఫిట్ వస్తుంది, అంటే తక్కువ రేటుకి తయారు చేయగలుగుతారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడికి పోతాయి. కానీ అక్కడ అది నార్త్ ఇండియా కదా, అక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది చైనా తోటి, పాకిస్తాన్ తోటి అని చెప్పని ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టి ఆ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరించింది. ట్రైన్లలోంచి మేము మీకు సబ్సిడైజ్ రేట్స్లో మేము ట్రాన్స్పోర్ట్ చేసి పెడతామని చెప్పి. సో నష్టం జరిగింది ఎవరికి? నిజంగా నార్త్ ఇండియాలో ఉన్న ఈ రాష్ట్రాలన్నిటికీ నష్టం జరిగింది ఆ ఒక్క పాలసీ తీసుకొచ్చి. బెనిఫిట్ సౌత్ ఇండియాకి జరిగింది. అన్ని ఇండస్ట్రీస్ అన్నీ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇక్కడే పెట్టారు.
అందుకని టెక్నాలజీ సైడ్ అంతా మనమే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాం సౌత్ ఇండియాలో. ఇప్పుడు మరి ఈ మాట వాళ్ళు ఎక్కితే తెలిసి తెలియకుండా మాట్లాడే యాదవ్ నువ్వు దరిద్రుడా. జరిగే విషయం చెప్పరా బాబు అంటే ఎంతసేపు వీడికి ఏదో కడుపు కాలిపోయినట్టుగా జనాలకి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి అసలు మెయిన్ ప్రాబ్లం చంద్రబాబు చేశాడు లాస్ట్ టైం. స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నాడు, లెక్కలు వేసింది ఆయనే సబ్మిట్ చేసి తీసుకున్నాడు. మిగతా ఏమన్నా ఉంటే అడుగు, ఇప్పుడు నేను కూడా అడుగుతాను నీతో పాటు, అడిగి తీసుకో. అంతేగాని అంటే వెళ్ళి చెట్ట తొడుగు పెట్టుకుంటే దేవుళ్ళు అంటోడు మన హిందువుల కోసం ఒక రాజులాగా వస్తే మన సమస్యలను తీర్చడానికి నువ్వెవడు అసలు? ఈ భారతీయుడుగా నువ్వు? ఈ కమ్యూనిస్టు తొత్తులుగా నువ్వు? ఈ కుహనా మేధావుల్ని నమ్మితే మాత్రం నా సర్వనాశనం అయిపోతారు జనాలు. బీజేపీ కంటే 200 కూడా రావంట చెప్తున్నాడు. ఇంకో న్యూస్ కూడా ఉంది, నేను అది ఓపెన్ చేయలేదు, సరే చెప్పించలేకపోతున్నా, ఇందులోనే ఉంది అనుకున్నా. 200 కూడా రావు బీజేపీకి సెంటర్లో. అటువంటి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు అని చెప్పని గోలాడుతున్నాడు. నేను పొత్తుకు నేను కూడా నెగిటివే. ఇట్లాంటి వాళ్ళని మూపించాలంటే బీజేపీ స్వయంగా రావాలని చెప్పిన ఉద్దేశంతో నేను కూడా ఎగ్నెస్ట్గానే ఉన్నా. కానీ ఇక పయ్యోళ్ళు తీసుకున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అన్నీ ఆలోచించుంటారు అన్ని యాంగిల్స్ నుంచి. లార్జర్ ఇంట్రెస్ట్ కోసం అని చిన్న స్మాలర్ ఇష్యూస్ని పక్కన పెట్టి తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు తీసుకునే రేపు కాన్స్టిట్యూషన్ చేంజెస్ అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ కావాలంటే మన సపోర్టెడ్ గవర్నమెంట్స్ ఉంటే ఈజీగా ఇంప్లిమెంట్ అవుతుందని తీసుకొని ఉండొచ్చు. ఓకే, మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ మేధావి మార్గాన్ని మాత్రం మీరు నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అంటే అబద్ధాన్ని, కొన్ని నిజాల మధ్యలో అబద్ధాన్ని కలిపి చెప్తే ఆ అబద్ధం కూడా నిజమైపోద్దాడు. సో వీళ్ళు చేసే పని అది. సో ఆంధ్రాలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలంటే కొంచెం చాలా డిఫికల్ట్ టాస్కే, ఇద్దరికి డిఫికల్ట్ టాస్కే, బీజేపీకి టీడీపీకి. జనసేన ఏముందిలే అది వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం, ఊరికనే చెప్తా ఉంటాడు. ఇప్పుడు ప్రజల్ని ఇన్ని రోజులు నెగిటివ్గా చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకునే చేశాడు చంద్రబాబు. మరి వీళ్ళ మనోహర్లు ఎట్ట మోగిస్తాడు చంద్రబాబు? మరి మోడీ గారికైనా కానీ వీళ్ళు ఇచ్చే గొంతమ్మ స్కీములన్నిటికీ హామీ ఎట్లా ఇవ్వగలుగుతుంది? ఇది ఛాలెంజ్. అయితే కొన్ని సీట్లు పెరగచ్చు, ఎంపీ సీట్లు పెరగచ్చు. రేపు గవర్నమెంట్ ఏమైనా ఫామ్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఉంటుంది ఆంధ్ర కూడా, అంతే. అయితే జగన్ కూడా ఏం తక్కువేం కాదు, చాలా ఫైటే ఇస్తాడు. సో హోరాహోరీ 500, 1000 ఓట్లతోటే గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. 2014లో లాగానే చాలా టైట్గా ఉంటుంది. మరి ఈసారి వీళ్ళిద్దరూ బీజేపీ ప్లస్ టీడీపీ మెయిన్గా వర్క్ చేయాల్సింది టీడీపీ. ఎందుకంటే నెగిటివ్ క్రియేట్ చేసింది టీడీపీ కాబట్టి ఆ నెగిటివ్ని పాజిటివ్గా క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళదే బాధ్యత. సో ఒకటేమో ఒక పద్ధతి ఏమో తప్పు, నేను తప్పు చేశానని ఒప్పుకోవటం, లేకపోతే డైవర్ట్ చేయటం. అంటే హేట్ అగేన్స్ట్ జగన్ మీద చేసి వీటికంటే జగనే పెద్ద ప్రాబ్లము, జాబులు క్రియేట్ అవ్వట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అని ఈ యాంగిల్ ఒక్కటే ప్రాజెక్ట్ చేసి ఫైట్ చేయటం. ప్రజెంట్లీ వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు చంద్రబాబు చేసిన మిస్టేక్ అయితే ఒప్పుకున్నట్టుగా అయితే కనపడట్లేదు ఎక్కడ కూడా. సో మేజర్ వర్క్ చంద్రబాబు చేసుకోవాలి. మరి చేయగలుగుతాడా లేదా అనేది, మరి టైం తక్కువ ఉంది ప్రజలకి, తెలుగు ప్రజల్ని ఇంత హేట్రెడ్ కొంత గొంతు దాకా
మోడీ అంటే ఇంత దాకా పెంచుకున్న తెలుగు ప్రజల్ని ఎలా టర్న్ చేస్తారు? అది కష్టంగానే ఉంది. ఇప్పుడు మాలాంటి బీజేపీ సపోర్టింగ్ క్యాండిడేట్లకే మాకే కష్టంగా ఉంది. హేట్ పెంచుకున్నాం. బీజేపీ వాళ్ళకి హేట్ ఉండదు, అందరినీ కలుపుకోవాలని ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మైండ్ సెట్ ఏంటంటే ఎంతటి అపోజిషన్ ఉంటేనే కలుపుకోవాలని ఉంటుంది. అందుకని ఏదన్నా తప్పుదారి పట్టి ఉంటే మంచి మాటలు చెప్పి వాళ్ళని కలుపుకోవాలని ఉంటుంది. కాకపోతే అవతల పక్క రియలైజేషన్ చర్చి కలుపుకోవాలి, అట్లా ఉంటుంది. అవతల పక్క దగ్గర రియలైజేషన్ వచ్చే ఓకే తప్పు చేశాను, తప్పు అయిపోయింది అని అంటే ఓకే కలుపుకోవచ్చు. అదొక్కటి అవతల పక్క మిస్సింగ్. సో దీన్ని ఎలా టర్న్ చేస్తారనేది అది ఇంకా నేనైతే ఏం చెప్పలేను. ఎందుకంటే చంద్రబాబు అహంకారి. ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇప్పటిదాకా ఎప్పుడో ఇచ్చిండేవాడు. మరి ఇప్పటిదాకా ఇవ్వలేదంటే మరి ఆయన చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎలా జనాల దగ్గరికి ఈ పొత్తుకి ఆమోదయోగ్యంగా తీసుకెళ్తాడు అనేది వాళ్ళ మీడియాని యూజ్ చేసుకొని ఎలా తీసుకెళ్తారనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మోడీ కూడా ఈసారి ఏంటంటే ఆ నెగిటివిటీని ఈయనే తీయాలి కాబట్టి, ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆయన గెలవాలంటే ఆయన తీయాలి. పొత్తు పెట్టుకున్నాడు కదా ఆయనే అలా బేరాలు బట్టి. సో ఆ హేట్రెడ్ కనీసం ఈ హేట్రెడ్ తీసే క్రమం కూడా ఈ పొత్తుతోటే పోవాలని పెట్టుకున్నాడేమో అని కూడా నాకు ఒక యాంగిల్. అంటే ఎందుకు పెట్టుకున్నాడు అనే దాంట్లో ఇప్పుడు ఫండమెంటల్గా ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంకా యాంగర్ అనేది తెలుగు ప్రజల్లో లేకుండా వీడియో చేయాలి కదా చంద్రబాబు. ఆ పని చేసేస్తాడు. సో అప్పుడు నెక్స్ట్ టర్మ్ నుంచి బీజేపీకి ఓపెన్ అయిపోతుంది. సో ఆ కోసం అని చెప్పి కూడా ఆ యొక్క యాంగిల్ తోటి కూడా పొత్తు పెట్టుకునే అవకాశం పెట్టుకున్నారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో కునా మేధావుల గురించి ఈ టాపిక్లో డిస్కస్ చేసాం. జై హింద్.